హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ టాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఒక డోమా అని ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. 30 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. ఈ ప్రాజెక్ట్ ముందల కొన్ని అప్డేట్స్ చెప్తాను. ఎయిర్ డ్రాప్ అప్డేట్స్ లాస్ట్లో అయితే చూడట్లేదు, అందుకనే ముందలే చెప్తున్నాను. సో ఎయిర్ డ్రాప్ అప్డేట్స్ కంపల్సరీగా మీరు టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. ఎందుకనంటే మీరు జాయిన్ కాకపోతే మీకు తెలియదు ఏది అప్డేట్ అవుతుంది, ఏది అడిషనల్ టాస్క్లు ఇస్తున్నారో అది ఇదని. సో ఆల్రెడీ ఈరోజు నేను అప్డేట్ చేశాను కోర్స్ స్కై అని చెప్పేసి. ఇది ఆల్రెడీ ఫస్ట్లో మనం న్యూ యూజర్స్ వెంటనే ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోండి. ఎందుకనంటే ఆల్రెడీ నేను ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే ప్రతి ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మీరు ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో జాయిన్ కాకుండా ఎప్పుడైతే ఎయిర్ డ్రాప్ కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా అది ఇదని అడుగుతున్నారు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ప్రతి ఒక్కటి ఈ రీసెంట్గా 6 మంత్స్లో ప్రతి ఒక్కటి ఎర్లీ స్టేజెస్లోనే మనం ఇంట్రడ్యూస్ చేస్తాం మన టెలిగ్రామ్ అకౌంట్లో. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు కంపల్సరీ ఎర్లీ స్టేజెస్లో జాయిన్ అయితే బెనిఫిట్ ఏంటంటే మీకు ఎక్కువ ఎయిర్ డ్రాప్ వస్తుంది. ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు, కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ హ్యూజ్ ఎయిర్ డ్రాప్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఏదో స్మాల్ అమౌంట్స్ వస్తాయి. సో కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి నేను 99% మనం టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్లో ఫ్రీయే చేస్తున్నాము. కాకపోతే 1 or 2 ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. ఆ ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడు వచ్చేసేసి హుమా ఫైనాన్స్ అది పెద్ద టోకెన్స్ ఇవ్వలేదు. అటువంటివి ఇస్తుంది, మనకేం లాస్ ఏమి ఉండదు. మనమైతే మళ్ళీ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసాం మనం వెనక్కి తీసేసుకుంటాం, అదేం ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఎక్కువ టోకెన్స్ ఇవ్వలేదు. సో టెస్ట్ నెట్లన్నీ జాయిన్ అవుతూ ఉండండి. ఈ మంత్లోనే ఎడ్జెంట్ రావచ్చు. సో లేయర్ ఎడ్జ్ గురించి ఆల్రెడీ అప్డేట్స్ ఇచ్చాను కదా. సో కోర్స్ స్కై అని చెప్పి ఉంది కదా, దాంట్లో 2 ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు ఎయిర్ డ్రాప్ గురించి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒకటి వచ్చేసి మీమ్ కాయిన్ ట్రేడింగ్, ఒకటి మీమ్ కీ అని ఒకటి ఉందలే. ఆ మీమ్కి ట్రేడింగ్ అని చెప్పేసి మీరు అది చేసి ఉండాలా, లేదనంటే ఈ ఓటింగ్ కంపల్సరీగా. సో నేను కోర్స్ స్కై అప్డేట్ ఎందుకు మీరు టెలిగ్రామ్లో మస్ట్గా అలర్ట్గా ఉన్నానని చెప్పింది ఏంటంటే, కోర్స్ స్కై గురించి నేను అప్డేట్ ఇచ్చాను ఆల్రెడీ. ఓటింగ్ చేస్తూ ఉన్నాను ప్రతి ప్రాజెక్ట్లో మీకు వచ్చిన పాయింట్స్ అని. తర్వాత చాలామందికి డౌట్ వచ్చింది ఏంటంటే అది పాయింట్ బేస్డా ఓటింగ్ బేస్డ్ అని. నేను ఆ రోజు అప్డేట్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఇచ్చాను. ఇది ఓటింగ్ బేస్డ్, పాయింట్ బేస్డ్ కాదు అని చెప్పి, మీ దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయో అన్నీ ఓటింగ్ మీద పెట్టేసేయండి అని చెప్పేసి. ఇప్పటికైనా మీరు మీ దగ్గర ఎక్కువ పాయింట్లు ఉంటే ఆ పాయింట్ అన్నీ ఓటింగ్ మీద పెట్టేసింది, ఏదో కాయిన్ మీద. మీరు ఒకటి దాని మీద చేస్తారా 10 కాయిన్ మీద చేస్తారా అనేది మీ ఇష్టము. నేనైతే డిఫరెంట్ టోకెన్స్ మీద డిఫరెంట్ ఓటింగ్ మీద చేసేసాను. ఇంకొకటి ఏంటంటే అక్కడ స్పిన్ వీల్ అది ఆప్షన్ కూడా ఉంది. ఆ స్పిన్ వీల్ అంటే పాలిగన్ నెట్వర్క్లో నా వీడియో చేసినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, పాలిగన్లో కొంత అమౌంట్ పెట్టుకోండి, స్మాల్ గ్యాస్ ఫీజ్ అవుతుంది. స్పిన్ వీల్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, అది దాన్ని బట్టి ఎక్కువ ఓటింగ్ చేసుకోవచ్చు అని ఆ వీడియో చేసినప్పుడు చెప్పాను. ఎవరైతే ఫాలో చేశారో దాన్ని బట్టి మీరు ఇప్పుడు సేమ్ ప్రాసెస్ లేయర్ ఎడ్జెంట్ టోకెన్ కానీ ఇప్పుడు కోర్స్ స్కై కానీ 1 బిలియన్ టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ కోర్స్ స్కైలో వచ్చేసి CSKY అని చెప్పేసి ఆ కాయిన్స్ 10% ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తున్నారు. ఎడ్జెంట్ కూడా అంతేను, మీకు ఎడ్జెంట్లు ఈ మంత్లోనే రావచ్చు. ఇది కోర్స్ స్కై అనేది ఇప్పుడే రాదు, నాకు తెలిసి Q3లో రావచ్చు. TG అయితే ఈ Q2లో ఉండొచ్చు. ఒకవేళ ఉంటే అప్పుడు ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే దాని గురించి అప్డేట్ కూడా ఇస్తాను. ప్రతి అప్డేట్ని కంపల్సరీగా జాయిన్ అయిపోతా ఉండండి. ఎందుకంటే అప్డేట్ చేసినప్పుడల్లా చిన్న అప్డేట్స్ కూడా వీడియో చేయాలంటే ప్రాబ్లం కాబట్టి టెలిగ్రామ్లో మస్ట్గా జాయిన్ అయితే మీరు అప్డేట్ ఇచ్చినప్పుడు చేసాను. ఏదైనా డిఫికల్టీ ఉన్నప్పుడు కంపల్సరీగా వీడియో చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఫ్రాగ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని గురించి కూడా నేను వీడియో చేశాను. ఏదైనా ప్రాబ్లం డిస్కార్డ్లో అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు, అది డిఫికల్ట్గా ఉన్నాయి, నేను వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి వీడియో కూడా పూర్తిగా చూడండి. ఏదో మీకు ఇష్టం వచ్చింది స్కిప్ చేసుకుంటా పోతే మీకు అర్థం కాకుండా మళ్ళీ వచ్చేసేసి
టెలిగ్రామ్లో డౌట్స్ అడుగుతున్నారు. అలా చేసుకోబాకండి, ఫుల్ వీడియో చూడండి. ఆ తర్వాత కూడా మీకు డౌట్ ఉంటే నేను చెప్పడానికి నేను రెడీ ఉన్నాను. అంతేగాని వీడియో చూడకుండా అక్కడికి వచ్చేసి పోస్టులు విచిత్రమైన డౌట్లు అడుగుతుంటారు. అది నాకు అసలు అర్థం కాదు. నేను ఇంకోటి న్యూ యూజర్స్కి నేను సపరేట్గా ఫండమెంటల్స్ సంబంధించిన అన్ని వీడియోస్ చేస్తానన్నాను. అది కంపల్సరీగా జూన్ మంత్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే మనకి మంచి ఎయిర్ డ్రాప్లు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి కాబట్టి. సో ప్రజెంట్ అయితే ఎక్కువ నేను వీడియోల్లో అంతా ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తానంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలని. ఎందుకనంటే ఈ క్రిప్టో కరెన్సీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, అందరికి అర్థం కావు, న్యూజర్స్కి అయితే అసలుకి అర్థం కావు. అందుకు నేను ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. కంపల్సరీగా లైక్ చేయండి వీడియోని. సో ప్రజెంట్ ఈ ఇప్పుడు టెస్ట్ నెట్కి వద్దాము. సో ఈ డోమా అనేది మంచి ఫండింగ్ ఉంది, 30 మిలియన్ ఫండింగు. మీరు ఇక్కడ రాగానే ఇక్కడ మీరు చూడవచ్చు ఐ హ్యావ్ రెఫరల్ కోడ్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఎందుకు నేను ఈమెయిల్ ఎంటర్ చేయమని చెప్తున్నా అంటే గూగుల్ కాకుండా ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఎందుకంటే తర్వాత D3 అనే ఒక యాప్ ఉంది, దాంట్లో కూడా టాస్కులు చేయాలా. అది ఒకవేళ మొబైల్ యూజర్స్కి మీరు కానీ గూగుల్తో చేస్తే OKX వ్యాలెట్లో ఓపెన్ కాదు. అందుకు నేను ముందరగా చెప్తున్నా, ఈమెయిల్ తోటే ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఇచ్చి ఎంటర్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక కోడ్ పోతుంది మీ ఈమెయిల్కి. సైన్ అప్ అయినా లాగిన్ అయినా ఒకటే ఆప్షను. కింద ఏంటంటే మీకు రిఫరల్ కోడ్ కంపల్సరీగా ఎంటర్ చేయాలా. తర్వాత పైన లాగిన్ సైన్ అప్ మీద చేస్తే మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి, మీ కోడ్ పోతుంది, ఆ కోడ్ సబ్మిట్ చేయండి. ఇక్కడ ఈ విధంగా అయితే కోడ్ వస్తుంది. ఈ కోడ్ని కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేసేసి మెయిన్ సైట్లోకి రండి. ఇదైతే నేను కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ ఉంటుంది. మీకు ఫస్ట్ రాగానే ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ అంటే ఏం లేదు, మీ ప్రొఫైల్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ ఫిల్ చేసేసేయండి. మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీరు ఇంతకు ముందర ఏమైనా డొమైన్స్ చేశారా, ఏది యూజ్ చేస్తున్నారు, అటువంటి క్వశ్చన్స్. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ 3 క్వశ్చన్స్ ఫిల్ చేసేస్తే మీకు ఇక్కడ చూడండి పైన కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పి చూపిస్తుంది. సో క్వశ్చనీర్కి నేను ఎందుకు చూపించట్లేదంటే అది అందరూ జనరల్గా చేసేదే. మీ ఇన్కమ్ ఎంత, మీరు ఏదైనా ఇంతకు ముందర చేశారా అటువంటివి మీరు చేసేసుకుంటే ప్రొఫైల్ కంప్లీట్ అవ్వగానే మీకు బ్యాడ్జ్ వస్తుంది. ఇక్కడ Day 1 బ్యాడ్జ్ అని. తర్వాత మీకు రిఫర్ 3 ఫ్రెండ్స్ ఉందను కదా. సో మీ ఫ్రెండ్స్ లేకపోయినా నేను ఆల్రెడీ సింపుల్ టెక్నిక్ చెప్పాను. మీ మొబైల్లోనే 3-4 బ్రౌజర్లు చేసుకోండి. లెమూర్ బ్రౌజరు, మాస్క్ బ్రౌజరు. మీకు ఆ లింక్స్ కావాలంటే టెలిగ్రామ్ అకౌంట్లో సెర్చ్ బార్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేసి లెమూర్ బ్రౌజరు, మాస్క్ బ్రౌజర్ అని కొట్టండి, అది వచ్చేస్తుంది. లేదంటే గూగుల్ ప్లే స్టోర్లో లెమూర్ బ్రౌజరు, మాస్క్ బ్రౌజర్ అని చేస్తే వస్తుంది అన్నమాట. సో కివీ బ్రౌజర్ ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా మిగతా బ్రౌజర్స్ ఈ ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి, వాటితో చేసేసుకోండి. సో ఇది ఇంతవరకేనో ఇక్కడ. సో సెకండ్ స్టెప్ వచ్చి ఇక్కడ గెలాక్సీ టాస్క్లు ఉన్నాయి. గెలాక్సీ గ్రావిటీ గురించి ఆల్రెడీ వీడియో ఉంది, దాని గురించి ఆ వీడియో చూసుకుంటే తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు ఇవి కంప్లీట్ చేయాలి. ఇవి కంప్లీట్ చేయాలంటే ఇక్కడ ఇంకొక సైట్ ఉంది. ఈ సైటు D3 యాప్ అనమాట. దీంట్లో ఇక్కడ క్లెయిమ్ యువర్ ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ ఇక్కడ మీరు ఈమెయిల్ తోటి చేసుకోండి. చేసుకున్న తర్వాత కనెక్ట్ వ్యాలెట్ చేయండి. తర్వాత కనెక్ట్ వ్యాలెట్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ సెర్చ్ చేయండి. అక్కడ యాప్లో కూడా లాగిన్ చేయగానే మీకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ కాపీ చేయండి. కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేయాలి. కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. చేసేస్తే మీకు వెరిఫై యువర్ హ్యూమన్ అని చెప్పేసి క్యాప్చా వస్తుంది. ఈ క్యాప్చా ఫిల్ చేసేసుకోండి, వెరిఫై అయిపోతుంది అన్నమాట. సో వెరిఫై ఈమెయిల్ ఇది క్లిక్ చేసేస్తాయి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు మీ ఐడెంటిటీని. జస్ట్ లైక్ డొమైన్ నేమ్ అనుకోండి. సో ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఉందా లేదా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత గ్యాస్ ఫీజు ఉందో. మనకు వచ్చేది అంత డ్రాప్ తెలియదు, కానీ వీళ్ళైతే ఒక్కోసారి సమోసాలకు కూడా ఇవ్వట్లేదు. సమోసాలు కొనడానికి కూడా ఈ డ్రాప్.
ఈ ఏంటంటే ఇక్కడ దీంట్లో తక్కువ రేటు ఉన్నది చూడండి, ఇక్కడ ప్రైస్ తక్కువ ఉన్నది. సో మీరైతే ఇక్కడ మీకు ఏదైతే డొమైన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ మీరు సెర్చ్ ఇవ్వండి. సెర్చ్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా రేట్లు అయితే చూపిస్తాయి. రేట్లు చూపించిన తర్వాత ఇక్కడ చూడండి, యాప్ చైన్ మీద అయితే $44 అయితే అవుతుంది. 30 USDT పర్ ఇయర్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ వీటిలో అన్నింటిలోకెల్లా నాకు తెలిసి తక్కువ ఉన్నది వచ్చేసి కోర్ చైన్ మీద ఉంది. సో కోర్ చైన్ మీద కాకుండా ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ చైన్ మీద తక్కువ ఉంది. అంటే ఇక్కడ 10 USDT పర్ ఇయర్ ఉంది. సో ఆటో రెన్యూ ఈ విధంగా ఉంటుంది. ప్రోమో కోడ్ ఇక్కడ ఇవ్వండి, ప్రోమో కోడ్ నేను ఇస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, దీంట్లో కోర్ చైన్లో మీరు అమౌంట్ పెట్టుకోండి, లేదంటే కోర్ చైన్లో USDC ఈ విధంగా ఏదైనా పెట్టుకోవచ్చు. కోర్ చైన్లో కోర్ పెట్టేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ $10 అయితే పడుతుంది. సో కనెక్ట్ వ్యాలెట్ చేసేసుకొని మీరు ఇది పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసేస్తే మీకు మీ ఏదైతే మీ డొమైన్ అనేది పర్చేజ్ అవుతుంది. నేను తక్కువ చైన్ ఏదైతే కోర్ చైన్ ఉందో, కోర్ ఆల్రెడీ అన్ని ఎక్సైజ్లు లిస్ట్ అయింది. ఆ కోర్ చైన్ మీద కోర్ కాయిన్లు అయితే ఇక్కడ 12.45 ఉంది కదా. సో 12.45 అంటే 46 12.6 కానీ 7 కానీ పెట్టుకోండి, లేదంటే 13 పెట్టేసుకోండి. 13 కోర్ పెట్టుకుని, ఎందుకంటే కొంచెం గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. సో కనెక్ట్ వ్యాలెట్ చేయండి, ఇది బై చేయండి. ఇంతవరకే ఇప్పుడు ఈ 3 టాస్కులు ఉన్నాయి ప్రజెంట్. తర్వాత ఇక్కడికి వచ్చేసి మీ పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవచ్చు. సో పోర్ట్ఫోలియో సెట్టింగ్స్ ఇవన్నీ చెక్ చేయండి. సో మై అసెట్స్ అని చెప్పేసి ఈ విధంగా చేసేసుకోవచ్చు మీరు. సో అవన్నీ చూడండి. తర్వాత వచ్చేసి ఈ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోండి, చేసేసి యూజర్ ప్రొఫైల్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ యూజర్ నేమ్ చేంజ్ చేసేసుకోండి, మీరు సేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చుకోండి, ఇన్కమ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. సో మీకు ఇష్టమైన యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చేసుకోండి. ఆ విధంగా చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు వ్యాలెట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, కనెక్ట్ వ్యాలెట్ చేసేసుకోండి. సో క్వెస్ట్ వచ్చేసి ఇక్కడ ఏమీ లేదు, అది వచ్చేసి ఈ క్వెస్ట్ అంటే ఇదే క్వెస్ట్ అనమాట, గెలాక్సీ టాస్క్లు. సో ఆ క్వెస్ట్ చేసేసుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి, 2 కంప్లీట్ చేసుకోండి. నేను ఏదైనా ఒక లింక్ ఇస్తాను కదా, ఇక్కడ మిగతా ఏమన్నా ఉన్నాయేమో చూడండి, అన్నీ కంప్లీట్ చేసేసుకుంటే ఇక్కడ మింట్ చేసిన తర్వాత ఇక్కడ రండి. మింట్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ హోల్డర్ ఈ విధంగా ఉంది. సో యాప్ చైన్ మీద చేస్తే ఏమో ఇది వస్తుంది, లేదు అంటే ఇక్కడ మీరు ఇది ఫస్ట్ ఆప్షన్ చూసేసుకుంటే ఇక్కడ ఫాలో చేయడం, డిస్కార్డు, విజిట్ ఈ విధంగా ఉంది. ఇక్కడైతే యాప్ చైన్ మీద అయితే ఇచ్చాడు, కోర్ మీద అయితే ఇవ్వలేదు. సో అది కూడా చూసుకోండి, ఇక్కడ యాప్ చైన్ మీద ఇచ్చారు. సో ఆ విధంగా చూసుకొని మీరు ఎంతవరకు కంప్లీట్ చేసుకోగలుగుతారో అంతవరకు చేసుకోండి. తర్వాత ఈరోజు ఇంకొక అప్డేట్ కూడా ఇస్తున్నాను, ఇది BOB అని చెప్పేసి గెలాక్సీ టాస్క్. సో ఇది సింపుల్. ఎవరైతే BOB ఫార్మింగ్ చేస్తున్నారో, అంటే స్పైస్ ఇన్ని అది ఇంకా డ్రాప్ రాలేదు. సో ఇది కూడా చేసేసుకొని ఇక్కడ మీరు ఆ లింక్ కూడా ఇస్తాను BOBది. తర్వాత ఇక్కడ మీరు SAT USDT లిక్విడిటీ వల్ల ఓకు ట్రేడ్లో ఇస్తే మీకు ఈ అయితే వస్తాయి. ఈ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీకు 100 మిలియన్ స్పైస్ పాయింట్స్ మీకు ఎంతైనా రావచ్చు. సో ఆ విధంగా చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ SAT USDTకి లిక్విడిటీ ఇవ్వాలి. సో మీరు ఫస్ట్ మింటి చేసుకోవాలా SAT USD అనేది సతోషి ప్రోటోకాల్ మీద. ఆ తర్వాత ఇది చేసేసుకుంటే మీకు ఈ పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ అప్డేట్ ఇస్తాను నేను, అది కూడా చేసేసుకోండి. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ లింక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అలర్ట్గా ఉండండి. ఇంకొక రిమైండ్ కూడా చేస్తున్నా, ఇన్కమ్ మై చాట్ గ్రూప్లో ఎటువంటి లింక్స్ మీద మీరు క్లిక్ చేయొద్దు, వాళ్ళందరూ స్కామ్ వస్తుంది. ఆల్రెడీ నేను చూస్తే బ్యాన్ చేస్తున్నాను. వాళ్ళు కొత్త యూజర్ అకౌంట్స్ తోటి వచ్చి మళ్ళీ ఏదేదో పోస్టులు చేస్తున్నారు. అటువంటి ఏమి ఇంటరాక్ట్ చేయబోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.